4:19లో యోబు గారు అంటున్నారు, నా శరీరము చీకిపోయిన తరువాత నా మహిమ శరీరంతో నేను దేవుని చూచెదను, నా మటుకు నేనే చూచెదను, నేనే కన్నులారా ఆయనను చూచెదనని యోబు గారు ప్రభు రాకడను తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఈ భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అంటున్నారు. ప్రభు ఒకసారి విమోచకునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ యొక్క సిలువలో ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి మరలా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నారు. మరి ఒకసారి భూమి మీదకి రావడానికంటే ముందుగా మధ్యాకాశమునకు వస్తారు. ఆయన తన దూతలను పంపి భూమి మీదకి తన వారిని అందరినీ తీసుకుని మధ్యాకాశమునకు కొనిపోతారు. మధ్యాకాశంలో 7 ఏండ్ల పెండ్లి విందు జరుగుతుంది. విడువబడిన వారికి భూమి మీద 7 ఏండ్లు శ్రమకాలం, చాలా భయంకరమైన కాలం వారు అనుభవిస్తారు. ఆ తరువాత పెండ్లి విందు అయిపోయిన తరువాత వేవేల పరిశుద్ధులతో ఆయన భూమి మీదకి 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి వస్తారు. ఇప్పుడు నేస్తమా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించు, శ్రమల నుండి తప్పి